నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఎమర్జెన్సీ ఈ పేరు ఇప్పుడున్న తరానికి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈ ఎమర్జెన్సీ మన దేశ రాజకీయాలని కీలక మలుపులు తిప్పుతూ వచ్చింది. అసలు ఎమర్జెన్సీ ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు మనం చరిత్ర పుటల్లో చదువుకుంటున్నట్టు కేవలం ఇందిరాగాంధీని డిస్క్వాలిఫై చేయడం వల్లే ఎమర్జెన్సీ వచ్చిందా? అంతకుముందు ఇంకేమన్నా పరిణామాలు జరిగాయా? ఎమర్జెన్సీ వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇందిరాగాంధీ? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత భారత రాజకీయాలు ఎలా మారుతూ వచ్చాయి? ఇప్పటి వరకు ఎమర్జెన్సీ ప్రభావం ఇంకా దేశం మీద ఉందా? విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్ట్, అప్పుడు 10th క్లాస్ చదువుతున్నారంట, నాకు ఇప్పుడే చెప్పారు. వాళ్ళ అన్నయ్య గారు కూడా స్వయాన ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన వ్యక్తులు. సో అప్పటి నుంచే సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు విక్రమ్ పూలా గారు, వారు మనతో ఉన్నారు. కొన్ని ఆనాటి పరిస్థితుల్ని చర్చించుకుందాం. ఆనాటి పరిస్థితుల తర్వాత ఇప్పుడు దేశం ఎమర్జ్ అయిన తీరును కూడా చర్చించుకుందాం. నమస్కారం విక్రమ్ పూలా గారు. నమస్కారం అండి. సో నేను చెప్పింది కరెక్టే కదా? ముందు మనం మాట్లాడుకున్నట్టు మీరు 10th క్లాస్లో ఉన్నారు ఇప్పుడు. అంటే కేవలం ఆమె డిస్క్వాలిఫై అయ్యింది కాబట్టే ఎమర్జెన్సీని తీసుకొచ్చారనుకోవాలి, అంతకుముందు ఇంకేమన్నా పరిణామాలు జరిగాయా దానికి సంబంధించి? అంటే తన డిస్క్వాలిఫికేషన్ని అడ్డుకోవటం కోసమే ఎమర్జెన్సీ విధించారండి. అంతే, అదొక్క రీజన్. అదొక్కటే. అప్పటి వరకు ఎమర్జెన్సీ అంటే కూడా దేశంలో ఎవరికి తెలియదు. అయితే ఇందులో కొన్ని అంటే ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ని మనం తెలుసుకోవాలి ముందుగా. అసలు ఎమర్జెన్సీని విధించడానికి కారణం ఏంటి? ఆమెని ఎందుకు హైకోర్టు ఇన్వాలిడేట్ చేసింది? తర్వాత ఎమర్జెన్సీ విధించిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఆ తర్వాత దేశ రాజకీయాలు ఏ విధంగా మారి, ఇవన్నీ ఒక క్రొనలాజికల్గా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసు 1971లో కంటే ముందు కొంచెం కాంగ్రెస్ పార్టీ రెండుగా నెట్టనిలుగా చీలిపోయింది. అఖిల భారత కాంగ్రెస్ ఒక వర్గం కామరాజ్ అండ్ ఆర్డర్, ఇంకొక వర్గం ఇందిరాగాంధీ గారి అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఆర్ అనేవాళ్ళు. కాంగ్రెస్ ఆర్గా ఒక వర్గం ఇందిరాగాంధీ వర్గం, తర్వాత కామరాజ్ అండ్ ఆర్డర్ వర్గం ఒకటి. ఇందిరాగాంధీ గారి పార్టీ 1971లో చాలా 357 సీట్లు గెలుచుకుంది. చాలా ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఆ రోజుల్లో. అంటే నెహ్రూ గారికి వచ్చినటువంటి మెజారిటీ తర్వాత ఇందిరాగాంధీ గారికి అంతటి మెజారిటీ వచ్చింది 71 ఎలక్షన్స్లో. అయితే 71లో ఆమె రాయ్ బరేలీ నుంచి, ఉత్తరప్రదేశ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. దాదాపు 1,00,000 ఓట్లు పైగా మెజారిటీ వచ్చింది. ఆమె మీద సోషలిస్ట్ పార్టీకి చెందినటువంటి రాజనారాయణ గారు ఓడిపోయాడు. ఆయన సోషలిస్ట్ పార్టీ లీడర్, ఆయన కూడా అంటే పెద్ద లీడర్ కింద లెక్క. ఆయన ఏం చేశాడంటే కేసు వేశాడు. ఇందిరాగాంధీ గారు మాల్ ప్రాక్టీసెస్ వల్ల గెలిచారు, డబ్బు పంచారు, లిక్కర్ పంచారు, చీరలు, ఇట్లాంటి ప్రలోభాలు, ఓటర్లకు ప్రలోభాలు గురి చేశారు. అదేవిధంగా అఫీషియల్ మెషినరీని ఉపయోగించుకున్నారు, అంటే ఆఫీసర్స్ని అంటే మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ మెషినరీ, అంటే యూజింగ్ హర్ గుడ్ ఆఫీసెస్ చేశారు అనేటువంటి దాని మీద చాలా ఇంకా అనేకం. తన ఎక్స్పెండిచర్ని కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. ఎయిర్ ఫోర్స్ని, త్రివిధ దళాలను కూడా ఉపయోగించుకున్నారు ఎన్నికల ప్రచారంలో. సో ఆన్ ఆల్ దీస్ గ్రౌండ్స్ ఏంటంటే ఆమె ఎన్నికని చెల్లుబాటు చేయకుండా చూడండి అని ఆయన కేసు వేశారు. అయితే కోర్టు దీని మీద విచారణ జరిపింది. హైకోర్టు జగమోహన్ లాల్ సిన్హా హైకోర్టు ఆయన జడ్జి, ఆయన దీని మీద విచారణ చేశారు. ఈ విచారణలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైము ఒక దేశ ప్రధానిని బోన్లో నిలబెట్టి, అంటే నేను బోన్లోకి తీసుకొచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అంతకుముందు ఎప్పుడు జరగలేదు దేశంలో. ఇందిరాగాంధీ ప్రధానిగా బోన్లో అంటే నిలబడలేదు ఆమె. అక్కడ జరిగింది ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆమెకి ఆ బోన్లో ఒక చైర్ వేశారు, కూర్చున్నారు. కూర్చోవడం కూడా ఎట్లాగంటే
జడ్జి గారి ఈ అంటే ఎంత ప్లేస్లో ఎంత హైట్ ఉంటారో ఆ హైట్కి తగినట్టుగా ఒక చైర్ వేశారు. ఓ అంటే మనం ఏంటంటే ఎవరైనా కూడా అక్యూజ్డ్ ఎవరైనా కూడా బోన్లో నిలబడతారు. అదే జడ్జి గారి పోడియం ఉంటుంది కదా, ఆ పోడియం మీద ఆయన ఒక చైర్లో కూర్చుంటారు కదా, ఆయన హైట్కి తగినట్టుగా ఈమెకు కూడా వేశారనమాట. వేస్తే అది మార్చి 18, 19 2 రోజుల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు ఆమెని. 2 days క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందిరాగాంధీ గారి తరఫున వాదించిన వాళ్ళల్లో అంటే న్యాయవాది ఖరే అని ఆయన అప్పుడు పెద్ద లాయరు ఆయన, తర్వాత నారిమన్ లాయర్ నారిమన్ను వాళ్ళిద్దరూ కూడా ఆమె తరఫున రిప్రజెంట్ చేశారు. ఇటు సైడు రాజనారాయణ గారి దగ్గరికి రిప్రజెంట్ చేసిన లాయర్ ఎవరంటే జస్టిస్ శాంతిభూషణ్. ఆయన తర్వాత కాలంలో ఇప్పుడు మన ప్రశాంత్ భూషణ్ వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన. ఓకే 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 శాంతిభూషణ్ ఈయన ఎవరైతే రాజనారాయణ ఉన్నారో రాజనారాయణ గారి తరఫున ఆయన రిప్రజెంట్ చేశాడు. సో ఇందిరాగాంధీ గారిని 2 రోజుల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇటు సైడు రాజనారాయణ గారికి తరఫున వచ్చినటువంటి వాళ్ళలో సాక్షుల్లో అప్పుడు జనసంఘ్ ప్రెసిడెంట్గా ఎల్కే అద్వానీ ఉన్నాడు ఆయన. అంటే అప్పుడు బీజేపీ లేదు, అవును, జనసంఘ్ ఉంది. జనసంఘ్ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ గారు. అద్వానీ గారిని ఆయన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కర్పూరి ఠాగూర్ ఇటీవల మనకి భారతరత్న ఇచ్చారు లాస్ట్ ఇయర్. అవును, ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన కూడా సోషలిస్ట్ లీడరు. ఆయనని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సో ఇట్లాగా చాలా స్టాల్ వార్డ్స్ అంటే తర్వాత రోజుల్లో స్టాల్ వార్డ్స్ అయినటువంటి లీడర్లందరినీ కూడా రాజనారాయణ గారి తరఫున వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్పారు. ఇటు సైడ్ ఏమో ఇటు కూడా అంటే లీగల్ ఇల్యూమినరీస్ అంటాం కదా, ఆ లీగల్ ఇల్యూమినరీస్ లాంటి వాళ్ళు నారిమన్ కావచ్చు, ఖరే కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ తరఫున వాదించారు. వాదిస్తే క్రాస్ ఎగ్జామినేషన్ ఇటు జరిగింది, అటు జరిగింది. అది జూన్ 12న వెలువడింది. దీనికి జగన్మోహన్ లాల్ సిన్హా ఆయన జడ్జి గారు ఏం చేశారంటే యాక్చువల్లీ ఆ బెంచ్ మీద ముందు రావడానికి ఇంకో 2 జడ్జిల ముందుకు వెళ్లాల్సింది అది. అయితే ఒక ఆయన ఏంటంటే ఇంకా రిటైర్ అయిపోతున్నారని చెప్పేసి ఆయన యాక్చువల్లీ ఆంగ్లో ఇండియన్, ఆయన్ని కాదనుకున్నారు. తర్వాత లోకూర్ మనకి మదన్ లోకూర్ మనకి సుప్రీంకోర్టు జడ్జి చేశారు, హైకోర్టు కూడా మనకి చీఫ్ జస్టిస్ చేశారు మదన్ లోకూర్. వాళ్ళ ఫాదరు ఆయన కూడా జడ్జి అనమాట. ఆయన బెంచ్ ముందుకు రావాల్సింది. ఆయన కూడా త్వరలోనే రిటైర్ అవుతున్నారు అన్నప్పుడు ఈ జగన్మోహన్ లాల్ సిన్హా గారి బెంచ్కి వచ్చిందనమాట. అయితే అప్పుడు యూపీ ఆయన ఏమి జడ్జిమెంట్ ఇస్తాడనేది ఒక ఉత్కంఠ నెలకొంది. ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఆయన చీఫ్ జస్టిసా? చీఫ్ జస్టిస్. ఓకే. అంటే మొత్తం ఆర్గ్యుమెంట్స్ 2 వైపులా ఆర్గ్యుమెంట్స్ అయిపోతే అప్పుడు యూపీ చీఫ్ మినిస్టర్గా ఎన్డీ తివారీ మన గవర్నర్గా పనిచేశారు ఆంధ్రప్రదేశ్. అంటే లింక్స్ చూడండి ఎట్లా. ఎన్డీ తివారీ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అసలు జడ్జి గారు ఏం జడ్జిమెంట్ ఇస్తారని చెప్పి స్టెనో కదా జడ్జిమెంట్, అంటే జడ్జి చెప్తే స్టెనో టైప్ చేస్తాడు. ఆ స్టెనో ఇంటికి వెళ్ళారు, ఏది సిఐడి వాళ్ళు పంపించారు. అంటే అతన్ని భయపెట్టారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. సిఐడి వాళ్ళు వెళ్ళి జడ్జి గారి స్టెనో ఇంటికి వెళ్ళి, ఇది తర్వాత తెలిసింది సబ్సిక్వెంట్, అప్పుడు తెలియదు కదా, తర్వాత తెలిసింది అనమాట. అంటే ఈ రెవల్యూషన్స్ అన్నీ ఎవరంటే ప్రశాంత్ భూషణ్ ఒక బుక్ రాశాడు. ఆ ప్రశాంత్ భూషణ్ బుక్లో ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. సరే, విచిత్రం ఏంటంటే కొన్ని జడ్జి గారు చాలా ఆరోపణలు కొట్టేశాడు ఆయన. ఎలాగంటే అప్పుడు లోక్సభ పరిమితి ఏంటంటే 35,000 అంటే పోల్ ఎక్స్పెండిచర్ ఆ రోజుల్లో ఒక లోక్సభ పరిధిలో 35,000కి మించి. సారీ ఈ విషయాన్ని అక్కడి నుంచే మళ్ళీ మాట్లాడదాం. నేను ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ టచ్ చేద్దాం అనుకున్నా. జస్ట్ ఈ జడ్జెస్ మీరు చెప్పిన ప్రశాంత్ భూషణ్ కానీ లోకూర్ కానీ. ప్రశాంత్ భూషణ్ జడ్జి కాదు, ఆయన లాయర్ వాళ్ళ ఫాదర్ శాంతిభూషణ్ లాయర్. ఓకే ఓకే. శాంతిభూషణ్ రాజనారాయణ గారి తరఫున వాదించాడనమాట. అంటే ఈ మధ్య కాలంలో ఒక చర్చ వచ్చింది, జడ్జిలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే
మళ్ళీ జడ్జిలు అవుతున్నారు ఎలా అనే చర్చ వచ్చింది కదా. సో మీరు చెప్పినప్పుడు సో దట్ ఈస్ డిఫరెంట్. అదే అందుకే నేను లోకూర్ గారి అదే మదన్ లోకూర్ అయ్యారు. అవునవును. శాంతిభూషణ్ కొడుకు ప్రశాంత్ భూషణ్ మొన్న చంద్రచూడ్ వాళ్ళ నాన్నగారు. అంటే నేను అందుకే అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నాను. అంటే సహజంగానే ఇప్పుడు అదే ప్రొఫెషన్ ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది కదా రాజకీయ నాయకులు కొడుకులు. అంటే వీళ్ళు ఎలా అవుతున్నారు అనే దాని మీద ఒక చర్చ వచ్చింది. సరే అది పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. అయితే ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా ఆమె మీద వచ్చినటువంటి పలు ఆరోపణలు చేశాడు ఆయన రాజనారాయణ గారు. అందులో పోల్ ఎక్స్పెండిచరు చాలా ఎక్కువైంది అనేటువంటిది చేసినప్పుడు అదంతా చూశారు, ఎంత ఎక్స్పెండిచర్ అయింది అని చూస్తే ఆమె ఏం చెప్పిందంటే 12,200 ఎంతో మాత్రమే అయింది నా పోల్ ఎక్స్పెండిచర్ అని ఆమె చూపించింది. సో దానిని లెక్కేశారు మళ్ళీ, ఆ ప్రచారానికి ఎంత అయింది, అక్కడ ఎంత అయింది, వెహికల్స్కి ఎంత అయింది, ఇదంతా అయ్యి అది ఒక 31,000 అయింది. కాబట్టి విత్ ఇన్ ది అంటే లిమిటెడ్ ఏదైతే మనకి అనుమతించినటువంటి ఏదైతే 35,000 ఉందో దాని లోపలే ఉంది కాబట్టి దీన్ని కొట్టేస్తున్నామని అది కొట్టేశారు. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ మీద 2 ఆరోపణలు నిరూపితమయ్యాయి. రాజనారాయణ గారు వేసినటువంటి కేసు ఏదైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం 1951 మనకి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ఇది విరుద్ధంగా అఫీషియల్ మెషినరీని ఉపయోగించారనేటువంటిది ఒక ఆరోపణ. అది దాంట్లో అది ప్రూవ్ అయింది. ఎలా ప్రూవ్ అయిందంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండగా యశ్పాల్ కపూర్ అని ఓఎస్డి, ఆయన గజెటెడ్ ఆఫీసర్గా ఉన్నాడు, ఆయన ఓఎస్డీగా ఉండేవాడు. ఓకే. అయితే ఈ ఎలక్షన్స్ ముందు ఏం చేసిందంటే ఆయన తన పదవికి ఓఎస్డీ పదవికి రాజీనామా చేసి ఇక్కడ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఆమెకి పనిచేశాడు. అయితే ఆయన రిజిగ్నేషన్ ఇచ్చినప్పటికీ దాన్ని ఆమోదించడానికి మధ్య ఒక 15 రోజులు సమయం పట్టింది. అంటే ఆయన రిజైన్ చేశాడు. ఓకే. ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు దాన్ని పైకి పంపిస్తుంది కదా, సెక్రటేరియట్కి పంపించింది. తర్వాత అది ఒక 15 రోజులు పట్టిందనమాట దాన్ని ఆమోదించడానికి. ఈలోపు ఏం చేశాడు ఈయన, అది ఆమోదించకముందే నేను రాజీనామా చేసేసాను కాబట్టి రాజీనామా పత్రం ఇచ్చిన వెంటనే తెల్లారి నుంచే ఎలక్షన్ ప్రాసెస్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొన్ని ఈమె కంటే ముందుగా వెళ్ళి మాట్లాడటం, ఆయన అంటే రాజకీయ ఉపన్యాసాలు కూడా ఇచ్చాడు. సో ఇవన్నీ అప్పుడు ఫోటోగ్రాఫ్స్, ఇందిరాగాంధీ గారి వెనక నిలబడటం, ఈయన ఆ ఫోటోలు ఇవన్నీ కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టుకి సబ్మిట్ చేసి ఈయన రాజీనామాను ఆమోదించినట్టుగా మరి లెటర్ వస్తుంది కదా, అది కూడా దాన్ని సబ్మిట్ చేశారు. అంటే ఒక గజెటెడ్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి, ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అతను యూపీకి వెళ్ళి అక్కడ మెషినరీని అధికార దుర్వినియోగం చేశాడు. అధికారిగా ఉండి అధికారుల సేవలు ఈమె పొందింది. పార్టీ వాళ్ళ సేవలు పొందొచ్చు కానీ అధికారుల సేవలు పొందకూడదు అని యశ్పాల్ కపూర్ వల్లనే ఈమె ఇరుక్కుంది. క్లియర్గా కనబడ్డాడు. ఆ ఫోటోగ్రాఫ్ కూడా ఉంది ఇందిరాగాంధీ గారు వెనక. అసలు ఇప్పుడైతే చాలా మంది నేను అదే అడగబోతున్నా. అసలు ముఖ్యమంత్రులుగా చేస్తున్న వాళ్ళు లేదా మాజీ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కోర్టుకు రాకుండా తప్పించుకోవడానికి నేను రాలేను, పలానా రోజు వస్తానో లేకపోతే నేను రాలేను, సంవత్సరాల తరబడి కోర్టుకు వెళ్లకుండా బోన్లో నిల్చోకుండా తిరుగుతూ ఉంటే ఒక ప్రధానిగా ఆమె బోన్లో నిల్చోనో లేకపోతే కూర్చోవలసిన చిత్రం ఏంటంటే అది చాలా ఫేమస్ అయింది. అది కోర్టు రూమ్ నెంబర్ 24 అంటారు. కోర్టు రూమ్ నెంబర్ 24 అంటే దట్ వాజ్ ద రూమ్ వేర్ ఇందిరాగాంధీ వాజ్ క్రాస్ ఎగ్జామిన్డ్ అనమాట. అది ఒక ల్యాండ్ మార్క్. ఒక ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఆ రూమ్లో క్రాస్ ఎగ్జామిన్ చేయించారనే దాని మీద కోర్ట్ నెంబర్ 24 అని అంటారు. ఆ అవకాశం ఉంది కదా అప్పుడు ప్రధానికి కూడా, ఎందుకు ఉపయోగించుకోలేదు ఆమె? అంటే అప్పుడు అది బౌండెడ్ డ్యూటీ అనుకునేవాళ్ళు. జనరల్గా ఏంటంటే కోర్టు సమన్ చేసినప్పుడు, కోర్టు ఉన్నప్పుడు రావటం తన ధర్మం అని అనుకునేటువంటి రోజులు. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం, మరే పార్టీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అక్కడ సెంటర్లో లేదు కదా. సో అలాంటి పరిస్థితుల్లో వ్యవస్థలన్నీ వాళ్ళ గుప్పిట్లోనే ఉండాలి.
అయినప్పటికీ ఆమె కోర్టులో బోన్లో వచ్చి నిలబడడం లేదా కూర్చోవడం అంటే ఆమె వచ్చి 2 days క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దట్ ఈస్ ఏంటంటే ఇప్పటికీ కూడా దాన్ని కోర్ట్ నెంబర్ రూమ్ నెంబర్ 24 అంటారు 24 అంటారు అన్నమాట. సరే, కమింగ్ టు ది ప్రెజెంట్ ఇష్యూ, యశ్పాల్ కపూర్ వల్లనే ఆమె ఇరుక్కుంది. యశ్పాల్ కపూర్ ఏం చేశాడంటే రాజీనామా పత్రాన్ని పంపించిన తెల్లవారి నుంచే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మొదలుపెట్టాడు. సో రాజనారాయణ గారు ఏం చేశాడంటే ఆ ఎవిడెన్సెస్ అన్నీ పట్టుకున్నారు. అంటే రాజనారాయణ కావచ్చు, ఆయన పార్టీ సోషలిస్ట్ పార్టీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అది కోర్టుకి సబ్మిట్ చేశారు. మిగతా అవన్నీ కూడా కోర్టు కొట్టేసింది. ఆమె మీద ఏదైతే ఆరోపణలు వచ్చినాయో, ఎక్సెస్ ఖర్చు పెట్టారని, మిషనరీని, త్రివిధ దళాలను ఉపయోగించారు, ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించారు, మిలిటరీని ఉపయోగించారు, ఇవన్నీ కూడా నిలవల. ఇది ఒక్కటి మాత్రం నిలిచింది. అప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఎన్డీ తివారీ చీఫ్ మినిస్టర్గా ఉండగా కొంతమంది సిబిఎస్ఈ ఐడి వాళ్ళు కూడా వెళ్ళి, పోలీసులు వెళ్ళి జడ్జి గారి ఇష్టము అని ప్రలోభ పెట్టడం, లేకపోతే భయపెట్టడం, ఏదో జడ్జిమెంట్, ఎందుకంటే అతను టైప్ చేసి ఉంటాడు, లేకపోతే షార్ట్ హ్యాండ్లో రాస్తాడు, డ్రాఫ్ట్ చేస్తాడు, దాంట్లో ఏముందో తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు. ప్రయత్నించినప్పటికీ ఆయన జగన్మోహన్ లాల్ సిన్హా గారు ఎంత గొప్పవాడంటే ఈ జడ్జిమెంట్ ఇచ్చేయడానికి కొన్ని రోజుల ముందు హీ వాజ్ డిసపియర్డ్. అసలు ఎక్కడ ఎవరికి కనపడలే ఆయన. ఇట్లాంటి ప్రెషర్స్ వస్తాయని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఉజ్జయిని వెళ్ళిపోయానని ఒక న్యూస్ ఒకటి అంతా ఉండి, ఇంట్లోనే ఒక రూమ్లో ఉండి, ఎవరికి ఇంట్లో వాళ్ళకి కూడా, అంటే బయట పనిచేసే వాళ్ళకి కూడా తెలియకుండా ఆయన సొంతంగా ఆయన తీర్పు రాసుకున్నాడు జగన్మోహన్ లాల్ సిన్హా గారు చేసుకొని. అది జూన్ 12, 1975 జడ్జిమెంట్ దట్ వాజ్ ప్రొనౌన్స్డ్ వచ్చింది. జూన్ 12 అని వచ్చింది. వచ్చేటప్పటికి ఏం చేసిందంటే ఇందిరాగాంధీ గారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంది కదా అక్కడ. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు జస్టిస్ అప్పుడు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు కూడా, అంటే ఇన్ టోటో ఈ జడ్జిమెంట్ని ఆయన పూర్తిగా సమర్థించారు. బట్ దాంట్లో కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా కొనసాగవచ్చు, ఎంపీగా జీతభత్యాలు తీసుకోకూడదు, పార్లమెంట్కి వెళ్ళకూడదు, ఇట్లాంటివి కొన్ని పెట్టారన్నమాట అందులో. అది ఇందిరాగాంధీ గారికి ఇష్టం లేకపోయింది. అంటే పూర్తిగా బ్లాంకెట్గా తనకు అనుకూలంగా ఉండాలని అనుకున్నారు. అనుకూలంగా ఉండాలనుకుంటే అప్పుడు షీ రివోక్డ్ ఆర్టికల్ 352(1) మనకి ఏదైతే ఉన్నదో, అంటే ఎమర్జెన్సీ అత్యయిక పరిస్థితిని ఇంపోజ్ చేయడానికి కారణాలు అప్పటి వరకు దేశంలో అంతర్గత భద్రతకి ప్రమాదం వాటిల్లటం, లేదంటే ఎక్స్టర్నల్గా రావటం. అంటే దానికి కారణాలు ఏం చూపించారు? అదే ఇప్పుడు అంతర్గత ప్రమాదం అని ఎట్లా అంటారు? అప్పుడు ఏమైందంటే జూన్ 12 వచ్చింది. రాగానే అక్కడి నుంచి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళిన దగ్గర తర్వాత కొంత అక్కడక్కడ ప్రతిపక్షాలు మరి ఇచ్చేస్తాయి కదా, వెంటనే రాజీనామా చేయాలని. సోషలిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసంఘ్ ఉంది. తర్వాత అప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారు ఇందిరాగాంధీని. సిపిఎం అప్పుడు బెంగాల్లో కొత్తగా గవర్నమెంట్కి వచ్చింది. జ్యోతి బసు ఫస్ట్ టైం సీఎం అయ్యాడు. సిపిఎం అపోజ్ చేస్తుంది. అట్లాగా దేశంలో అనేక ప్రాంతాల్లో మీకు అలజడులు కాదు, అంటే రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్స్ రావటం, ఇవన్నీ జరిగినప్పుడు ఏమైందంటే ఆమె వెంటనే 25వ తారీఖు అర్ధరాత్రి 25th midnight అనమాట, అంటే 24th midnight, అది 25th వస్తుంది. అదేనండి, midnight ఎమర్జెన్సీ డిక్లేర్. 24th అంటే మనం ఇప్పుడు వీడియో చేస్తున్న రోజు అర్ధరాత్రి తెల్లారితే 25 దేశంలో ఎమర్జెన్సీ. ఎవరికి తెలియదు అప్పుడు. మేసా అనే ఓ కొత్త యాక్ట్ అనమాట, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని మేసా. అప్పుడు బయటకు వచ్చింది ఆ యాక్ట్. అప్పుడే ఫస్ట్ టైం అనమాట. అందరూ మేసా అనేవాళ్ళు. మేసా అంటే ఎవరికి తెలిసేది కాదు. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అనమాట. దాని ప్రకారం ఏంటంటే ఆ చట్ట ప్రకారం కొన్ని అసాధారణమైనటువంటి పవర్స్ మీకు వస్తాయన్నమాట పోలీసులకి. ఇంట్లో అన్నం తింటున్న వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ టైంలో ఏం చేశారంటే దేశంలో నాన్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో, ఇందిరాగాంధీని అపోజ్ చేస్తున్న కమ్యూనిస్టులు కావచ్చు, అంటే సిపిఎం వాళ్ళు కావచ్చు, జనసంఘ వాళ్ళు కావచ్చు, అట్లాగా చాలామంది, కొన్ని ఏదైతే సోషలిస్టులు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి
జైలు వేశారు. స్టూడెంట్ లీడర్స్ని అపోజ్ చేసిన వాళ్ళని వీళ్ళందరినీ. సాధారణ పౌరులకైతే, సాధారణ పౌరులకి ఏం లేదు. ఓకే, మరి వాళ్ళకి కలిగిన ఇబ్బంది ఏంటి? ఎవరికి? పౌరులకి పౌర హక్కులు లేకుండా పోయినాయి. ఎవరు 10 మంది అక్కడ ఒక చోట గుమిగూడకూడదు, సభలు పెట్టకూడదు, చర్చించకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వేచ్ఛగా మాట్లాడకూడదు. అంటే మొత్తం కట్టేలు అయిపోయినాయి. మీకు ఏదైతే మీకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి పౌర హక్కులు ఉన్నాయో ఆ పౌర హక్కులన్నింటినీ హరించారు. తర్వాత ఏం చేసింది ఆమె? 42 అమెండ్మెంట్ చేసింది. 42 అమెండ్మెంట్ని తీసుకొచ్చింది పార్లమెంట్లో. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 5 ఏళ్ళు కాల పరిమితి ఉన్నటువంటిది ఏదైతే మన రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులకి లోక్సభ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, 5 ఏళ్ళని 6 ఏళ్ళకి మారుస్తా 42 అమెండ్మెంట్ చేసింది. మళ్ళీ ఎప్పుడు దాన్ని సవరించారు? దాన్ని మళ్ళీ జనతా గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో 44th అమెండ్మెంట్ ద్వారానే 42ని అమెండ్ చేశారు. 77 తర్వాత వచ్చిన జనతా గవర్నమెంట్ వెంటనే చేసిందనమాట. అయితే ఇక్కడ ఎమర్జెన్సీ ఆ సమయంలో ఏంటంటే మనకి ఏపీలో తక్కువ దాని ఇంపాక్ట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినాయి కొంత జనసంఘ వాళ్ళు కొంతమంది. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల ఇందిరాగాంధీ గారికి చాలా సానుభూతి వచ్చింది. అది పక్కన పెడితే, ఒక్క నిమిషం, అక్కడికి వెళ్ళబోయే ముందు ఇది మీ ఇంట్లో అరెస్ట్, మీ అన్నయ్య అరెస్ట్ ఎలా జరిగింది? మా బ్రదర్ అంటే మా పెద్ద బ్రదర్, ఇప్పుడు ఆయనకి మస్ట్ బి అరౌండ్ 72-73 ఉంటాయి. ఓకే. తను దేవినేని నెహ్రూ, దేవినేని గాంధీ వీళ్ళంతా మా అన్నయ్య వాళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట. యునైటెడ్ ఇండిపెండెన్స్ అని ఆర్గనైజేషన్ లీడర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంతకుముందు ఆంధ్రసేన అని జై ఆంధ్ర మూమెంట్లో తిరిగిన వాళ్ళు. సో పోలీస్ రికార్డ్స్లో వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళు స్టూడెంట్ లీడర్స్ అని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు వాళ్ళు. అందులో దేవినేని నెహ్రూ కూడా ఉన్నాడు. దేవినేని నెహ్రూ మా బ్రదర్ వీళ్ళంతా క్లాస్మేట్స్ అనమాట, స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్. సో అప్పటి నుంచి మీకు అవగాహన ఉందా? నేను 75లో నాకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఏంటంటే 75లో జయప్రకాష్ నారాయణ గారు వచ్చాడు విజయవాడ వచ్చాడు. నేను ఐ కుడ్ వివిడ్లీ రిమెంబర్, నేను 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆయన చూడటానికి వెళ్ళా. పడమట అని, విజయవాడ పడమటకి వస్తున్నాడని తెలిసింది, పేపర్లో చదివాను అనమాట నేను ఆయన చూడటం కోసం. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు మొత్తం ఈ ఆల్ పార్టీస్ని సపోర్ట్ చేశాడు, యునైట్ చేశాడు. కాంగ్రెసేతర పార్టీలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా అన్ని స్ప్లింటర్ గ్రూప్స్ అన్ని చిన్న చితక అన్నిటిని తీసుకొచ్చి జనతా పార్టీ కింద తీసుకొచ్చాడు. ఇంకోటి ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు సంపూర్ణ విప్లవం, టోటల్ రెవల్యూషన్ అనేది ఒక పిలిపించాడు. జనరల్గా అప్పటికి జయప్రకాష్ నారాయణ గారు పాలిటిక్స్లో అంత అంటే ఫ్రీడమ్ ఫైట్ తర్వాత కాలంలో భూదాన్ ఉద్యమం ఇవన్నీ కూడా వినోబా భావే శిష్యుడు ఆయన. యాక్చువల్గా భూదాన్ మూమెంట్ ఉంది కదా, ఆయన వినోబా భావే శిష్యుడు జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ ఈజ్ ఫ్రమ్ బీహార్. అయితే ఆయన రాజకీయాలకు కొంచెం దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఎమర్జెన్సీ అకృత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయో ఆయన వీళ్ళందరినీ కూడా కలిపాడు అనమాట. మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ ప్రత్యామ్నాయ వేదిక తయారు చేశాడు. మీకు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది బయటకు వచ్చారు. జగజీవన్ రామ్ గారు బయటకు వచ్చాడు. అదే హెచ్ఎం బహుగుణ గారు బయటకు వచ్చాడు. మళ్ళీ తర్వాత కలిసినట్టున్నాడు. తర్వాత కలిశాడు. అంటే కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే ఒక పార్టీ పెట్టాడు జగజీవన్ రామ్ గారు. అవునవును. ఆయనతో పాటు హెచ్ఎన్ బహుగుణ, వాళ్ళిద్దరు కూడా, ఆయన హెచ్ఎన్ బహుగుణ కూడా యూపీ అనమాట. ఆయన బయటకు, వాళ్ళిద్దరూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. విచిత్రం ఏంటంటే ఇందిరాగాంధీ గారి తరఫున వాదించినటువంటి లాయర్ ఎవరైతే నారిమన్ ఉన్నాడో, నారిమన్ ఏంటంటే ఇందిరాగాంధీ గారిని డిఫెండ్ చేశాడు ఆ కేసులో, ఆ ఎలక్షన్ కేసులో. బట్ ఆమె దేశంలో ఎమర్జెన్సీ విధించడాన్ని వ్యతిరేకిస్తా ఆయన ఆమెకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చాడు. స్టేట్మెంట్లు ఇస్తే తర్వాత వాళ్ళందరినీ కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. తర్వాత సబ్సిక్వెంట్గా జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన యుఎస్ అంబాసిడర్ చేశారు నారిమన్. ఇందిరాగాంధీ గారి తరఫున వాదించినటువంటి ఈ శాంతి భూషణ్ ఎవరైతే ఉన్నారో రాజనారాయణ లాయరు, ఆయన జనతా గవర్నమెంట్లో లా మినిస్టర్ అయ్యాడు ఆయన. అంటే మన ప్రశాంత్ భూషణ్ వాళ్ళ ఫాదర్ ఆయన. అయితే ఇక్కడ నాకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ముందు నేను ఇంకా చెప్పాలి. ఇప్పుడు మీరు ప్రశ్న ఏంటంటే
ఇది జరిగిన పరిణామాలు ఏంటంటే దేశంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక కాంగ్రెస్కి ప్రత్యామ్నాయాన్ని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు, ఆయన లోక్నాయక్ అనేవాళ్ళు. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు జనతా పార్టీ అనే దాంట్లో ఒక ప్రయోగం చేశారు. అంటే అన్ని పార్టీలను కలిపి ఒక పార్టీ కింద చేశారు. అందులో జనసంఘ్ కూడా ఉంది. జనసంఘ్కి మిగతా సోషలిస్ట్ పార్టీలకి వాళ్ళు యాక్చువల్లీ ఉత్తర దక్షిణ ధృవాలు కొన్ని అంశాల్లో. అయినప్పటికీ ఫర్ ది సేక్ ఆఫ్ డెమోక్రసీ, దేశాన్ని రక్షించడానికి వాళ్ళంతా కలిసి జనతా పార్టీ కింద ఏర్పడి ఒక గొడుగులాగా వాళ్ళు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానిగా. మొరార్జీ దేశాయ్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? మొరార్జీ దేశాయ్ కూడా చాలా ఆమె యాంటీ, అంతకుముందు ఆయన మహారాష్ట్ర సీఎం చేశాడు. కాంగ్రెస్ పార్టీకి చాలా, నెహ్రూకి చాలా సన్నిహితుడు మొరార్జీ దేశాయ్. నెహ్రూ క్యాబినెట్లో పనిచేశాడు ఆయన, తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు. అయినప్పటికీ కూడా ఆయన కూడా గాంధీను అప్పుడు కొంత ఎవరు నాయకత్వ సమస్య వచ్చింది అక్కడ కూడా, ఎవరు ప్రధానమంత్రి అవుతారనేది. చరణ్ సింగ్ ఒకవైపు, మొరార్జీ దేశాయ్, ఇట్లాగా కొంత వచ్చింది. బట్ మొరార్జీ దేశాయ్ గారు యాజ్ ఏ సీనియర్ కింద ఆయన్ని నిలబెట్టారు, అంతా చేశారు. అయితే ఎమర్జెన్సీలో గట్టిగా ఫైట్ చేసింది ఎవరంటే పత్రికా రంగం అండి. అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, అంటే పూర్తిగా కాదు. దేశం ఇప్పుడు ఎట్లయితే రెండుగా విడిపోయిందో మీడియా కూడా, మరి అప్పుడు పత్రికల మీద కూడా సెన్సార్ ఉండిందంట. సెన్సార్ ఉంది, అదే చెప్పబోతున్నాను. అప్పుడు కూడా ఏంటంటే కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా గవర్నమెంట్కి అనుకూలంగా, అంటే ఇందిరాగాంధీకి అనుకూలంగా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వ్యతిరేకంగా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా. ముఖ్యంగా రామ్నాథ్ గోయింకా, హీ లెడ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అనమాట. అంటే మీడియా తరఫున పోరాటంలో రామ్నాథ్ గోయింకా పోషించినటువంటి పాత్ర చాలా అద్వితీయం. ఓకే, ఆయన ఎక్కడా కూడా బెంట్ అవ్వాల. ఇందిరాగాంధీ గారి పెట్టినటువంటి ప్రలోభాలు కానీ లేకపోతే బెదిరింపులకు కానీ లొంగలేదు. విచిత్రం ఏంటంటే అప్పుడు ప్రెస్ సెన్సార్షిప్ పెట్టారు. అప్పుడు ఏమయ్యేదంటే ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ, మనకు అప్పుడు ఆంధ్రజ్యోతి ఉంది. ఆంధ్రజ్యోతి కూడా ఎమర్జెన్సీని సమర్థించింది. ఎందుకంటే పాత ఆంధ్రజ్యోతి అప్పుడు కేఎల్ఎన్ ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఈనాడు లేదు అప్పుడు. ఆంధ్రపత్రిక ఇవన్నీ కూడా ఎమర్జెన్సీకి. ఒక ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్. ఆ ప్రెస్ సెన్సార్షిప్ ఏంటంటే కొన్ని వార్తలు వేయకూడదు అన్నారు. అప్పుడు వాళ్ళు చాలా వినూత్నమైనటువంటి విధానాలు అనుసరించింది ఇండియన్ ఎక్స్ప్రెస్. అంటే వార్త వేసేవాళ్ళు నల్లగా పూసేసేవాళ్ళు, అంటే బ్లాక్ అనమాట. అంటే ఈ వార్తని వేయకుండా ప్రభుత్వం నిరోధించింది అని. అక్షరాలు కనిపించే, అక్షరాలు కనపడే కాదు, అంటే అక్కడ బాక్స్, బ్లాక్ బాక్స్ ఉండేదన్నమాట. ఓకే, అట్లాగే ఎన్ని వార్తలు అక్కడ సెన్సార్ అయినాయి అనేది మనకు తెలిసిపోద్ది. పెద్ద పైన బ్యానర్ అనుకోండి, ఆ బ్యానర్ అంతా నల్లగా ఉంటుంది, అంతే, ఏం కనపడదు. సో దాంతో ఇంకాస్త పేపర్ చూసిన వాళ్ళకి ఇంకాస్త ఆగ్రహోదగ్రులు అయ్యేవాళ్ళు. చేశారు. ఇలా చేస్తున్నారా వాళ్ళు కంప్లీట్గా ఏం చేశారంటే బాంబేలో అసలు రాకుండా చేశారు పేపరు. అప్పుడు ఏం చేశారంటే బెంగళూరులో ప్రింట్ చేసి హెలికాప్టర్ ద్వారా బాంబే పంపించేవాడు. పంపించి ఢిల్లీలో ఒక టవర్, అంటే ఎక్స్ప్రెస్ టవర్స్ అని ఉండేది, మరి ఇప్పుడు ఉందో అమ్మేశారో నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండుగా అమ్మేసినా ఉంటుందిగా, టవర్స్ అయితే ఉంటాయి, అంటే ఎక్స్ప్రెస్ టవర్స్ అనేవాళ్ళు. అప్పుడు ఆయన పెద్ద హోర్డింగ్ పెట్టాడు అక్కడ, ఓకే, ఎక్స్ప్రెస్ కెన్ బి క్లోజ్డ్ బట్ ఎక్స్ప్రెషన్ కెన్ నాట్. మీరు ఎక్స్ప్రెషన్ ముగించగలరు, కానీ ఎక్స్ప్రెషన్ ఏదైతే మన భావం ఉందో దానిని మీరు మూయించలేరు అని పెద్ద హోర్డింగ్ పెట్టి బాంబే టవర్స్లో, ఆయన టవర్స్ దగ్గర బెంగళూరులో ప్రింట్ చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ని బాంబేలో పంచేవారు. అంటే అప్పుడు అక్కడ ప్రింట్ చేసే అవకాశం లేకుండా చేశారు. ఓకే ఓకే ఓకే. సో అట్లా ముమ్మరంగా దాదాపుగా ఒక 2-2.5 సంవత్సరాలు దేశంలో ఎమర్జెన్సీ అకృత్యాలు అనేకం జరిగినాయి. మన సౌత్కి తక్కువ, ఏపీలో తక్కువ, బట్ ఓవరాల్గా మీకు చాలా నిర్బంధం చాలా కొనసాగింది. జార్జ్ ఫెర్నాండేజ్ని మీరు జైల్లో పెట్టారు. స్నేహలతా రెడ్డి అని, అది ఒక పెద్ద ఎపిసోడ్, అది చెప్పాలంటే 1 గంట 2 గంటలు పడుతుంది. ఆమె తెలుగు ఆమె, స్నేహలతా రెడ్డి. ఆమె కూడా బెంగళూరులో ఉంటుంది బేస్డ్. ఆమెని కూడా నిర్బంధం కొనసాగించింది. సబ్సిక్వెంట్గా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. జార్జ్ ఫెర్నాండేజ్ని సంకెళ్ళేసి జైల్లో పెట్టారు. అట్లాగా చాలా, బాగల్పూర్ అని బీహార్లో జైల్లో కొంతమంది ఖైదీలకి గుడ్లు పీకేశారు, కళ్ళు పీకేశారు. సో ఇట్లాంటి ఎమర్జెన్సీ అకృత్యాలు 1-2. తర్వాత అదే టైంలో
మీకు సంజయ్ గాంధీ ఢిల్లీలో Exactly, నేను అదే చేసినటువంటి అడగబోతున్నా. ఇవి తుర్క్మెన్ గేట్ అని ఒక పెద్ద ఉదంతం, అది తుర్క్మెన్ గేట్ ఉదంతం అంటారు. ఏంటి అవుతాం? అంటే అక్కడ ఏం లేదు, స్లమ్స్ ఉంటాయి. స్లమ్స్ అన్నీ తీసేసి అంటే బుల్డోజర్లతో ఇవన్నీ లేపేసేసి వాళ్ళందరినీ ఊరు బయట పంపించేశారు. సంజయ్ గాంధీ అప్పుడు ప్రభుత్వంలో అంటే యూత్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. ఓకే ఓకే. సో ఆ తుర్క్మన్ గేట్ ఉదంతం ఒకటి, తర్వాత బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో చేయించాడు. అంటే దేశంలో సంతానం పెరిగిపోతుందని చెప్పి, అప్పటికి అవగాహన లేదు కదా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి కొన్ని మతాల వాళ్ళు అసలు దానికి వ్యతిరేకం, వాళ్ళకు కూడా బలవంతంగా చేయించారు. సో ఇవన్నీ జరిగినాయి, చాలా కృత్యాలు చెప్పాలంటే. అయితే నాకు ముఖ్యంగా బాగా గుర్తున్నది జయప్రకాష్ నారాయణ గారు జైల్ డైరీ అని ఒక బుక్ రాశాడు. జైల్ డైరీ. ఆయన్ను కూడా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు దేశంలో పరిస్థితుల మీద ఆయన ప్రతిరోజు ఒక ఆర్టికల్ రాసేవాళ్ళు. అంటే మీసా యాక్ట్ కింద అరెస్ట్ చేసిన వాళ్ళకి ఆ సౌకర్యాలు ఉండేవే. మీసాలో కొంత ముందులో కొంచెం ఇల్ట్రీట్ చేసిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళని రాజకీయ ఖైదీల కింద కొంత ట్రీట్ చేశారు. ఇక్కడ కూడా నేను నిన్న మొన్న కొన్ని పేపర్లో కూడా చదివా. మొదట్లో కొంచెం సరిగా లేదు, కానీ ఇక్కడ కూడా మన ముషీరాబాద్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు ఆ ఖైదీలకి రాజకీయ హోదా కల్పించారు. అప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళనేమి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అట్లా ఉండదు. పేపర్లు ఇచ్చేయడం, పుస్తకాలు చదువుకోవటం, తర్వాత వాళ్ళు చక్కగా గార్డెనింగ్ చేసుకోవటం, స్పోర్ట్స్ ఏమైనా ఉంటే చేసుకోవటం, అట్లాగా చాలామంది లీడర్లు, మన ఏపీకి చెందినటువంటి లీడర్లు చాలామంది ఎమర్జెన్సీ టైంలో అద్భుతంగా ఉపయోగించుకోగలిగారు. వాళ్ళు బాగా చదువుకున్నారు, మంచి స్నేహాలు, అట్లాగా అంటే వాళ్ళని బాగా ట్రీట్ చేశారు ఇప్పుడులా. సో ఆ విధంగా అప్పుడు పత్రికా రంగం బాగా అంటే ఫైట్ చేసింది. అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ముఖ్యంగా చెప్పాలంటే, మిగతా వాళ్ళు కాదు, మిగతా ఇందిరాగాంధీకి భజన చేసిన వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి ఒక చాలా ఫేమస్ కొటేషన్ ఉంది ఎల్కే అద్వానీది. వెన్ దే ఆర్ ఆస్క్డ్ టు బెండ్ దే క్రాల్డ్ అని అన్నాడు ఆయన సందర్భం. వెన్ దే ఆర్ ఆస్క్డ్ టు బెండ్, కొంచెం వంగమన్నారు అంటే కొంతమంది జర్నలిస్ట్ని, అయ్యా మీరు కొంచెం వంగండి అని అంటే వాళ్ళు మొత్తం సాగిల పడిపోయారని ఎల్కే అద్వానీ అప్పుడు ఉన్నటువంటి, అంటే ఎంత సబ్సర్వియంట్గా ఉన్నారు అథారిటీకి జర్నలిస్టులు అనేవాళ్ళు అనేది చెప్పడానికి ఈ కోర్టు ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఎమర్జెన్సీ ఎత్తేసిన పరిస్థితులు, ఎమర్జెన్సీ ఎత్తేయడానికి కారణం ఏంటంటే 77లో ఎత్తేసారు. ఇంక అప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, దాదాపుగా 2 సంవత్సరాలు. ఒక మౌంటింగ్ ఒక ప్రెషరు దేశవ్యాప్తంగా ఎక్కువైపోయింది. కాంగ్రెస్ నుంచి కూడా చాలామంది వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి కూడా వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. అటువంటి సమయంలో అక్కడ అంటే ఇక తప్పక ఆమె ఎత్తేసింది. తర్వాత ఇంకోటి కూడా ఉంది, రాజనారాయణ గారు వేసిన కేసులో అప్పుడు ఆవు దూడ ఒకటి ఉండేది. కాంగ్రెస్ పార్టీ సింబల్ ఏంటంటే ఆవు దూడ. దూడ పాలు తాగుతూ ఉంటుంది, ఆ పొదుగులో పాలు తాగుతున్నటువంటిది ఆవు దూడ ఉంటే, ఆవు అనేది ఒక రిలీజియన్కి సంబంధించింది కాబట్టి అసలు ఈ సింబల్తో ఆమె పోటీ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని, అది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇవన్నమాట. అయితే దాన్ని కూడా పక్కన పెట్టేసింది. అంటే ఆవుని రిలీజియన్ సింబల్గా మనం చూడలేము అనేది చెప్పారు, అది కూడా కొట్టేశారు. కేవలం 2 మాత్రమే అఫీషియల్ మిషనరీ యశ్పాల్ కపూర్ వల్లనే ఇందిరాగాంధీ గారు ఇరుక్కున్నారని చెప్పచ్చు. ఆ విధంగా ఎమర్జెన్సీని ఈరోజు మనం ఎందుకు చెప్తామంటే, అప్పుడు హ్యూమన్ రైట్స్ లేకుండా చేశారు, ప్రెస్ సెన్సార్షిప్ చేశారు, అడ్డదిడ్డంగా అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనం వచ్చి వాళ్ళని పికప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అనే రీజన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేకుండా మీసా అని తీసుకొచ్చారు, మీసా యాక్ట్ అని తీసుకొచ్చారు. సో ఆఫ్టర్ రిస్టోరింగ్ అప్పుడు బయట దేశాలు కల్పించుకోవడానికి ఏం అవకాశం లేదు, ఇంటర్నల్గా జరిగేదే కాబట్టి. అనేక దేశాల్లో కూడా ఎమర్జెన్సీలు పెడతా ఉంటారు. బంగ్లాదేశ్లో పెట్టారు, పాకిస్తాన్లో పెట్టారు, చాలా దేశాల్లో పెట్టారు. అంటే పెద్ద డెమోక్రసీస్లో ఎప్పుడు జరగలేదు. సో అది ఏంటంటే వాళ్ళ అంటే యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు చాలా బెటర్గా ఉన్నాయని ఇప్పుడు అందరూ అంటున్నారు. అంటే అప్పటికైతే ఎమర్జెన్సీస్ తర్వాత చాలా కాలం చాలా ప్రభుత్వాల
దీంట్లో వచ్చింది అప్రకటిత. అంటే అప్రకటిత ఎమర్జెన్సీ అన్నారు కాబట్టి మొన్న ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి తనని తాను ఒప్పుకున్నాడు. ఏమని, నేను ఎమర్జెన్సీ లాంటి పరిస్థితినే సృష్టించానేమో అన్నట్టు ఆ విషయాన్ని చెప్పకుండానే చెప్పాడు. ఏంటంటే ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయింది, మళ్ళీ తిరిగి 2.5 ఏళ్లలోనే మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని తీవ్రంగా వ్యతిరేకించారు జనాలు, అందుకని ఓడించారు, మళ్ళీ ఆమె కావాలని తెచ్చుకున్నారు, అలాంటి పరిస్థితి మాకు కూడా వస్తుందని జగన్మోహన్ రెడ్డి అనేసాడు అనమాట. అంటే నేను కూడా ఎమర్జెన్సీ నేను కూడా ఒక నియంతలాగే వ్యవహరించాను. అయితే అవి స్వయంకృతాపరాధాలు. అంటే దేశంలో ఒక మంచి అవకాశం వచ్చింది జనతా పార్టీకి. అయితే ఆ జనతా పార్టీలో ఏంటంటే ఆ విలీనమైనటువంటి పార్టీలు, అవును కదా, ముఖ్యంగా జనసంఖ్య మిగతా సోషలిస్టులకి పడదు. సో కొన్ని కారణాల వల్ల వాళ్ళు బ్రేకప్ అయ్యారు. తర్వాత మనకు తెలుసు చరణ్ సింగ్ గారు కొన్ని రోజులు ఆయన పిఎం అయ్యాడు. అంటే ఆయన అయ్యాడు కానీ అసలు పార్లమెంట్ని ఫేస్ చేయలే ఆయన. సో అది కూడా యాక్చువల్లీ అప్పుడు జగజీవన్ రామ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిందండి. మీకు అది చరిత్రలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జగజీవన్ రామ్ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వకుండా అడ్డుకున్నది నీలం సంజీవ్ రెడ్డి. ఏది జనతా పార్టీ టైంలోనే. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అది నీలం సంజీవ్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా. నీలం సంజీవ్ రెడ్డి స్పీకర్గా ఉన్నాడు. ఓకే, ఆయనకి ఏంటంటే దీన్ని ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం వల్ల ఓకే పార్లమెంట్ లోక్సభలో తన బలాన్ని నాకు బలం ఉందని ఆయన క్లెయిమ్ చేశాడు. ఓకే, క్లెయిమ్ చేసినప్పటికీ ఇవ్వలేదు అనమాట. అప్పుడు విచిత్రం ఏంటంటే జనతా గవర్నమెంటు మీకు 77లో ఎప్పుడైతే ఎమర్జెన్సీని ఎత్తేసి ఎలక్షన్స్ పెట్టారో 42 సీట్లకు గాను 41 సీట్లు ఆ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే నంద్యాల నుంచి సంజీవ్ రెడ్డి గారు ఒక్కడే గెలిచాడు. అప్పుడు ఆ జనతా గవర్నమెంట్లో ఆయన లోక్సభ స్పీకర్ అయ్యాడు. సబ్సిక్వెంట్గా మళ్ళీ రాష్ట్రపతి అయ్యాడు. ఆయన లోక్సభ స్పీకర్ నుంచి మళ్ళీ తర్వాత ఆయన రాష్ట్రపతి అయ్యాడు కదా, రాష్ట్రపతి అయ్యాడు. జగజీవన్ రామ్ గారిని అడ్డుకున్నది అవకాశం ఇవ్వలేదనేది ఒక ఉన్నది. అది సరే, అది డిఫరెంట్ అనుకోండి. సో అప్పటి నుంచి అప్పటి వరకు జాతీయ పార్టీలు ఏ పార్టీలైనా ఈ ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకోవటానికి రాజకీయాలు లేదా దేశంలో రాజకీయ పరిస్థితులు పరిణామాలు ఇలా ఎమర్జ్ అవడానికి ఎమర్జెన్సీ ఎలాంటి పునాదులు వేసింది అనుకో. అంటే ఎమర్జెన్సీ తర్వాత జరిగింది ఏంటి, అప్పుడు ఎమర్జెన్సీ తర్వాత జనతా గవర్నమెంట్ ఫెయిల్ అయిన తర్వాత అది స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అయ్యి భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ అయింది. సోషలిస్ట్ చాలామంది మళ్ళీ సోషలిస్ట్ పార్టీ అని పెట్టుకున్నప్పుడు జనతాదళ్ కింద వచ్చారు కొంతమంది. అట్లా కొన్ని పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఆ తర్వాత ఏదైతే బ్రేకప్ అయిన తర్వాత మీకు జనతాదళ్ వచ్చింది, జనతాదళ్ యు అని వచ్చింది, జనతాదళ్ ఎస్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా జయప్రకాష్ నారాయణ శిష్యులే. ములాయం సింగ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ పెట్టినటువంటి ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, తర్వాత మన బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్, వీళ్ళందరూ కూడా జయప్రకాష్ నారాయణ అనుచరులే. ఇప్పుడున్న ఇతనెవరు నితీష్ కుమార్, వీళ్ళంతా కూడా కర్పూరి ఠాకూర్ శిష్యులు. వీళ్ళందరూ కూడా అంటే జయప్రకాష్ నారాయణ, కర్పూరి ఠాకూర్, రామ్ మనోహర్ లోహియా, వీళ్ళందరూ శిష్యులు వాళ్ళు. కాబట్టి అట్లాగా ప్రాంతీయ పార్టీలు కొన్ని పుట్టుకొచ్చినాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 78లో ఏమైంది, 78లో కేంద్రంలో జనతా గవర్నమెంట్ ఉంది. ఇక్కడ మాత్రం ఇందిరాగాంధీని అమ్మ అని తీసుకొచ్చి గెలిపించారు 78లో. కానీ 78, 82 మధ్య నలుగురు చీఫ్ మినిస్టర్స్ మార్చారు, కీలుగుర్రంలుగా ఉన్నటువంటి. ఎగ్జాక్ట్లీ, ఎమర్జెన్సీ కూడా ఒక రకంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకోవడానికి అవకాశం ఇచ్చింది. డెఫినెట్గా. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చెన్నారెడ్డి గారి నేతృత్వంలో ఇందిరాగాంధీ పవర్లో లేదు సెంటర్లో. ఆల్ ఇండియా కాంగ్రెస్కి నిధులు సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ మీద, ఇటు కర్ణాటక మీద. కర్ణాటకలో దేవరాజ్ అరసు సీఎం అయ్యాడు. అప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఆ దక్షిణాదిన అధికారంలో. సో ఈ రెండు గవర్నమెంట్స్ తీసుకెళ్ళి ఏఐసిసికి నిధులు సమకూర్చారు. ఆ నిధులు సమకూర్చే క్రమంలో అక్కడ కూడా ఏఐసిసిలో ఉండేటువంటి ఒక కోటరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ పట్టుకోవటం, ఈ ముఖ్యమంత్రులు దించేటువంటి ఒక ఆట మొదలుపెట్టడం.
ఆ క్రమంలో తెలుగువారి ఆత్మగౌరవం అక్కడ దెబ్బతిన్నదని ఎప్పుడైతే అంజయ్ గారు మనకు తెలుసు కదా, అవునవును. ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ఏ విధంగా ఆయన అవమానించడం, అది చక్కగా ఉపయోగపడింది తెలుగుదేశం ఆవిర్భావానికి, ఎన్టీ రామారావు గారికి. ఆ 78, 82 మధ్య జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో దాని పట్ల ప్రజలు ఒక ఏహ్యత వచ్చింది. అంటే ఇక్కడ ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంలో నుంచే పుట్టింది తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పటికీ ఎవరిని అడిగినా చెప్తారు. మీలాంటి వాళ్ళు కూడా సీనియర్ జర్నలిస్టులు అదే చెప్తారు. బట్ ఎమర్జెన్సీ కూడా కారణం అయ్యిందా అని అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇట్లా ఇండైరెక్ట్గా కారణమైంది అనుకోవాలా? ఎమర్జెన్సీ నాటికే కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉందండి. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో లీడర్షిప్ కొరవడింది. అప్పుడు జనతా పార్టీకి మంచి నాయకత్వం లేకుండా పోయింది. కొంతమంది మేధావులు ఉన్నారు, మేధావులు కాదు, కావాల్సింది ఏంటంటే మీకు మాస్ లీడర్స్ లేకుండా పోయారు. మేధావుల్లోనే అప్పుడు జనతా పార్టీ పట్ల బాగుండేది. జనతా పార్టీ కూడా గణనీయంగా వచ్చినాయి సీట్లు 78లో. తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నారు. అప్పుడు జయపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా జనతా పార్టీ తరఫున ఎన్నికైన వాళ్ళు. ఇది శాసనసభ, లోక్సభ సీట్లు మాత్రం కేవలం ఆయన ఒక్కటే, సంజీవ్ రెడ్డి గారిది ఒకటే వచ్చింది. సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది ఏపీలో, అంతర్లీనంగా ఉంది కొంత. అది 78, 82 మధ్య వచ్చేటప్పటికి అది పరాకాష్ఠకి చేరింది. సో ఎమర్జెన్సీ కూడా దానికి కారణం అని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే మన దగ్గర నాన్ కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకు కూడా సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేదు. జనాన్ని ఏకతాటిపై నడిపించేటువంటి ఒక నాయకుడు లేకుండా పోయాడు. అది ఎన్టీఆర్ రావడంతో ఎన్టీఆర్కి ఉన్నటువంటి గ్లామర్ కావచ్చు, ఆయన అంటే చెప్పినటువంటి భావాలు ఇవన్నీ కూడా ప్రజలు ర్యాలీ అయ్యారు. అంటే అప్పటి వరకు ఎన్టీఆర్ కానీ లేదా సినీ రంగం నుంచి కానీ, అప్పటి వరకు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడమో లేదా కొన్ని వాళ్ళ భావాలని ప్రజలతోటి పంచుకోవటం ఇలాంటి సందర్భం ఏది జరగలేదు అనుకోవాలేమో. ఇంకా ఎందుకు ఒకవేళ జరిగి ఉంటే వాళ్ళు కూడా ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళు కదా సినిమా రంగం నుంచి. అప్పుడు ఎవరు ఉన్నారండి? అప్పుడు అంతా సినిమా ఇండస్ట్రీ మొత్తం తమిళనాడులో ఉండేది. అసలు రాజకీయాలకి సినిమాకి పెద్ద వాళ్ళు అనగా పేపర్లు కూడా చదివేవాళ్ళు కాదు అని అనుకునేవాళ్ళు. సినిమా వాళ్ళు ఎవరు రాదు. ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చాడు, కానీ ఆయన చెన్నారెడ్డి గారికి చాలా సన్నిహితుడు. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా చెన్నారెడ్డి గారికి ఆయన చాలా అత్యంత సన్నిహితుడు. కాబట్టి అసలు సినిమా నటులు ఒక ఎంజీఆర్ అప్పటికి ఎమర్జ్ అయి ఉన్నాడు. ఎంజీఆర్ అప్పటికే వచ్చి ఎంజీఆర్ ఉన్నారు. ఎంజీఆర్ ఏంటంటే డిఎంకేలో స్ప్లిట్ వచ్చింది. డిఎంకేలో స్ప్లిట్ వచ్చి అన్నాడీఎంకేకి వచ్చాడు ఆయన అట్లా వచ్చాడు తప్ప నాన్ కాంగ్రెస్ కిందనే కాకుండా మామూలుగా అప్పటికే డిఎంకే పార్టీలో చాలా క్రియాశీలమైనటువంటి రోలు అక్కడి నుంచి వచ్చాడు. అది ఫస్ట్ సినిమా నటుడు అనేవాడు ఎంజి రామచంద్రన్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఎంజీఆర్ ఆదర్శం. చాలామంది చెబుతారు ఎన్టీ రామారావు గారు చెన్నై ఇంట్లో ఆయన ఫోటో ఉంటుందంట ఫస్ట్ రూమ్లో ఉండేదని అనేవాళ్ళు అనమాట. తనతో పాటు ఎంజీఆర్ ఉన్న ఫోటో రెండు, ఒక ఫోటో చెన్నై ఇంట్లో ఉండేదని అనేవాళ్ళు. అట్లా ఏదేమైనా కూడా వాళ్ళ రెలవెన్స్ ఏంటంటే, ఎమర్జెన్సీకి రెలవెన్స్ ఏంటంటే, ఒకటి దీనిని బీజేపీ వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఇది 50 సంవత్సరాల దీంట్లో బీజేపీ వాళ్ళు ఏంటంటే దీని మీద ఒక ఏదో డాక్యుమెంట్ అని లేకపోతే ఏదని అంతా అంటే కాంగ్రెస్ పార్టీని ఒక ఇంకా బ్యాడ్గా చూపించడం అనేది అది. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది కాదు, ప్రజల హక్కులు, రాజ్యాంగ స్ఫూర్తి, ఈ రెండు కూడా కాపాడబడాలి. హూ ఎవర్ ఇన్ ద పవర్, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, నరేంద్ర మోడీ గారు ఇంతకు మించి ఇందిరాగాంధీని మించినటువంటి నేతృత్వం చూపిస్తున్నాడు అనేది ఒక టాక్ ఉంది. బట్ ఓవరాల్గా చూసినట్లయితే ఆమె తన పదవిని కాపాడుకోవడానికి అది తీసుకురావటం అనేటువంటిది ఎవరు కూడా క్షమించరు. తర్వాత సిపిఐ వాళ్ళు కూడా మేము చేసిన చారిత్రక తప్పిదం అని అన్నారు. ఇందిరాగాంధీని సపోర్ట్ చేయటం ఎమర్జెన్సీలో మేము చేసిన చారిత్రక, వాళ్ళు చాలా తరచుగా చారిత్రక తప్పిదాలు చేస్తూ ఉంటారు. అందులో ఇది కూడా ఒక చారిత్రక తప్పిదం అని వాళ్ళు చెప్పుకున్నారు అన్నమాట. కాబట్టి స్పిరిట్ ఏంటంటే ఒకటేనండి, అంటే మన హక్కులు, మన ప్రజాస్వామ్య స్ఫూర్తి కమ్ వాట్ మే, దాన్ని కాపాడుకోవాలి, ఆ నియంతృత్వం మీద పోరాడాలి. అది ప్రపంచవ్యాప్తంగా అనేక మన చాలా యుద్ధాలు జరిగినాయి హిట్లర్ దగ్గర నుంచి. దానికి ఏంటంటే
అథారిటీకి మీరు ఎల్కే అద్వానీ గారు చెప్పినట్టు క్రాల్ కాకూడదు, సాగిల పడకూడదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అది వ్యవస్థలైనా వ్యక్తులైనప్పటికీ కూడా ఇది జయప్రకాష్ నారాయణ ఒక ఆదర్శమూర్తి అండి. రైట్. ఆయన నమ్మిన సిద్ధాంతం ఏ పదవులు తీసుకోలేదు. ఈ రోజ్ టు ద అకేషన్. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన దేశానికి ఒక నూతన నాయకత్వాన్ని అందించాడు, అందరినీ కూడగట్టాడు, అందరిలో ఒక స్పిరిట్ పెంచాడు. అది కూడా ఒక సోషలిస్టిక్ అప్రోచ్లోకి వెళ్ళాడు. మతపరంగా కానీ ఇతరత్రా కాకుండా ఒక సోషలిస్టిక్ అప్రోచ్లో ఒక ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఇంక్లూజివ్నెస్ అనేది ఆ రోజునే జయప్రకాష్ నారాయణ తీసుకొచ్చాడు. ఇంక్లూజివ్స్ అందరినీ కలుపుకున్నాడు, అన్ని వర్గాల్ని కలిపాడు. అన్ని వర్గాల్ని కలిపి మనం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ అ డెమోక్రసీ. ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా దేశ ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకూడదు, పాలకులకి మనం తలవంచకూడదు. ఇది ఆయన నేర్పించినటువంటి సిద్ధాంతం. సరే, తర్వాత కాలంలో జరిగినటువంటి మార్పుల వల్ల, కొన్ని రాజకీయపరమైనటువంటి కారణాల వల్ల జనతా పార్టీ ఇది జరిగినప్పటికీ దేశంలో ప్రతిపక్షాలు కలిస్తే ఎంతటి అంటే నీంతో అయినా తలవంచక తప్పదు అనేటువంటిది పెద్ద లెసన్ అనమాట. ప్రతిపక్షాలు ఎందుకు కలవాలి, ఎలాంటి సందర్భాల్లో కలవాలి, అధికారం కోసమే మాత్రమే కాకుండా ఎలాంటి సందర్భాల్లో కలవాలి, ఆ దారిలోనే ఎన్టీఆర్ తర్వాత నేషనల్ ఫ్రంట్ పెట్టిన, చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఫ్రంట్ పెట్టిన, తర్వాత ఇప్పుడు ఎన్డీఏ వచ్చిన, ఇవన్నీ కూడా మనకు సంకీర్ణ రాజకీయాలు అనేవి అప్పటి నుంచి మొదలైనవి. రైట్ సార్, థ్యాంక్ యూ.